ఆర్మూర్ పట్టణం ఆర్మూర్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ముగింపు సందర్భంగా ఆర్మూర్ డివిజన్లో నిర్వహించిన కబడ్డీ వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్లోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ మైదానం నందు 28 స్కూల్స్ నుంచి 120 టీంలు ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా యువత డ్రగ్స్, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు యువత కోసం కబడ్డీ టోర్నమెంట్, వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఆర్మూర్ పోలీసు ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ క్రీడాకారులందరూ కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్లో ఉత్సాహంగా పాల్గొని ఆటలో స్ఫూర్తిని చూపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు, మిమ్మల్ని నైతికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా తీర్చిదిద్దే ఒక మంచి మిమ్మల్ని నైతికంగా బలంగా తీర్చిదిద్దుతుందని కూడా ఆయన తెలిపారు. ఈరోజు మన సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాల వైపు ఆకర్షితమవుతున్నారని అన్నారు. ఇది ఒక ప్రమాదకరమైన మార్గం. ఒక్కసారి ఆ వేతనాలపై అడుగు పెడితే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసినట్లు అవుతుంది. కాబట్టి యువత దేశ భవిష్యత్, ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని క్రీడాకారులకు, విద్యార్థులకు సే నో డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. వాళ్ళ ప్రాణం త్యాగానికి మనం గుర్తుపెట్టుకుంటూ, ప్రాణం మించింది ఏమైనా ఉంటుందా? ప్రాణం మించి చదువు ఉంటుందా? ప్రాణం మించిన డబ్బులు ఉంటాయా? ప్రాణం మించి ఇంకేమైనా ఉంటాయా? లగ్జరీస్ ఉంటాయా? ఫుడ్ ఉంటుందా? అటువంటి ప్రాణాన్ని వాళ్ళు వదిలేశారు మన కోసం, మన యొక్క శాంతి భద్రతల కోసం. సో వాళ్ళందరికీ మనం ఇచ్చే కానుక ఏంటి అంటే ఇదే, మనం డ్రగ్స్ నుంచి దూరంగా ఉందాం, మన సైబర్ క్రైమ్ని అవ్వకుండా కాపాడుతాం, మన రూల్స్ ఫాలో చేస్తూ రోడ్ యాక్సిడెంట్లు మిగతాయి కాకుండా చూసుకుంటాం. మీ పేరెంట్స్కి మీరు చెప్పాలి రోడ్ యాక్సిడెంట్ల విషయంలో. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అందరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రామిస్, మేము డ్రగ్స్ దగ్గరికి వెళ్దామని. సే నో టు, గట్టిగా సే నో టు, సే ఎస్ టు, సే ఎస్ టు, సే నో టు, సే ఎస్ టు, సే నో టు, సే ఎస్ టు. ఓకే, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్, లేదంటే సే ఎస్ టు లైఫ్. అరెస్ట్ చేసాం. మన నిజామాబాద్ నుంచే వాళ్ళని జైలుకి పంపించడం కూడా జరిగింది. సో మనల్ని డైరెక్ట్గా యుద్ధం చేస్తే ఇబ్బందులు అవుతాయి, యుద్ధం చేస్తే ఓడిపోతారని తెలిసి ఇట్లా డ్రగ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మన దేశాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మనం వీటికి దూరంగా ఉండాలి, వేరే వాళ్ళని దీన్ని బారిన పడకుండా కాపాడాలి. ఒక సోల్జర్, ఒక పోలీస్ మ్యాన్ అంటే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ డైరెక్ట్గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇటు ఆ డ్రగ్స్ కానీ, ఇటు సైబర్ క్రైమ్ నుంచి మనల్ని, మన చుట్టుపక్కల వాళ్ళని మనం కాపాడుకోవాలి. అయితే నిన్న క్రికెట్ మ్యాచ్ చూసారా? చదివారా? వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీం వరల్డ్ కప్ గెలిచింది. ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీం క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది. 1975 నుంచి వరల్డ్ కప్ జరుగుతాం, 73 నుంచి వరల్డ్ కప్ జరుగుతూ ఉంటే ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వచ్చింది. అంటే మన భారతదేశం స్పోర్ట్స్లో ఎంత ముందుకు వెళ్తుందో చూసుకోవచ్చు. ఇంకా రాను ఒలింపిక్స్ కూడా మన దగ్గర పెట్టే ఏర్పాట్లు చేస్తాం. వీటిలో అన్నింటిలో మనం అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇటువంటి యావగేషన్స్ ఇలా మాట్లాడుకున్నట్టు టొబాకో కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ నుంచి కానివ్వండి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని మన యొక్క శాంతి భద్రతను కాపాడడానికి ప్రాణత్యాగం చేశారు.
191 పోలీస్ పర్సన్స్ చనిపోయారు.